share and subscribe for more updates. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు రాష్ట్రపతి మరియు గవర్నర్ల మధ్య రాజ్యాంగ అధికారాలు మరియు సరిహద్దులపై స్పష్టత కోరుతూ 14 ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుకు ప్రశ్నలు పంపారు. ముఖ్యంగా రాష్ట్ర బిల్లులకు గవర్నర్ మరియు రాష్ట్రపతి ఆమోదం కోసం కోర్టు కాలక్రమాలను నిర్ణయించిన తర్వాత 14 ప్రశ్నలలో పొందుపరచబడిన ప్రధాన అంశాలు. రాజ్యాంగం ఏదీ పేర్కొననప్పుడు బిల్లులకు ఆమోదం ఇవ్వడానికి రాష్ట్రపతి లేదా గవర్నర్కు సుప్రీంకోర్టు గడువులను నిర్ణయించవచ్చా? ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు యొక్క అసాధారణ అధికారాలను రాష్ట్రపతి లేదా గవర్నర్ యొక్క రాజ్యాంగ అధికారాలను భర్తీ చేయడానికి ఉపయోగించవచ్చా? ఆర్టికల్ 200 మరియు 201 బిల్లులకు ఆమోదం గురించి కింద రాష్ట్రపతి లేదా గవర్నర్ నిర్ణయాలు బిల్లు చట్టంగా మారడానికి ముందు న్యాయబద్ధంగా ఉన్నాయా? రాష్ట్ర శాసనసభ ఆమోదించిన చట్టం గవర్నర్ అనుమతి లేకుండానే చెల్లుబాటు అయితే 2001 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 కింద ప్రస్తుత రాజ్యాంగ లేదా చట్టపరమైన నిబంధనలకు విరుద్ధంగా లేదా దాటి ఆదేశాలు జారీ చేయగలదా? రాజ్యాంగం యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు యొక్క ఏదైనా అధికార పరిధిని నిషేధించినట్లయితే 131 ఆర్టికల్ ప్రకారం తప్ప. రాజ్యాంగ బెంచ్కు గణనీయమైన రాజ్యాంగ ప్రశ్నలను సూచించే ప్రక్రియ 145(3) ఆర్టికల్ ప్రకారం. సందర్భం: ఈ ప్రశ్నలు సుప్రీంకోర్టు తీర్పు నుండి ఉత్పన్నమవుతాయి. గవర్నర్లు రిజర్వ్ చేసిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతికి 3 నెలల గడువును నిర్ణయించారు. దీనిని కార్యనిర్వాహక వర్గం న్యాయపరమైన అతిక్రమణగా విమర్శించింది. అటువంటి విషయాలలో అధికారాల విభజన మరియు న్యాయ సమీక్ష యొక్క పరిమితులపై రాష్ట్రపతి సూచన స్పష్టత కోరుతుంది.